శాశ్వతమైనది నీవు నాయడ చూపిన కృప అనుక్షణం నన్ను కను పాపమనే కాచిన కృప
హల్లెలూయా. మరి దేవుడు మనకిచ్చినటువంటి అద్భుతమైనటువంటి సమయముకై మనం ఎంతగానో స్తుతించవలసిన వారమై ఉన్నామండి. మరి వాక్య ధ్యానంలోకి వెళ్దాం. శుక్రవారం మనం ధ్యానిస్తూ ఉన్నామండి, యోబు గ్రంథము ధ్యానిస్తూ ఉన్నాము. ఇప్పటికీ 17 అధ్యాయాల వరకు మనం ధ్యానం చేస్తూ ఉన్నాము. ఈరోజు దేవుడు మనకిచ్చినటువంటి అధ్యాయం ఏంటి అంటే యోబు గ్రంథము 18వ అధ్యాయము. మరి యోబు గ్రంథము 18వ అధ్యాయము ఒకసారి ధ్యానం చేద్దాం. ఈ యోబు గ్రంథము 18వ అధ్యాయం యొక్క ముఖ్యమైనటువంటి అంశం ఏంటి అంటే భక్తిహీనుల జీవితం ఆర్పివేయబడుతుంది అనేటువంటి ఆలోచన ఇందులో ఒక ముఖ్యమైన అంశం మనకు కనపడతా ఉంటుంది. అయితే ఇందులో 2 భాగాలు ఉన్నాయండి. 1 నుండి 4 వచనం వరకు యోబును గర్దిస్తూ ఉన్నారు. ఎవరు అంటే తన స్నేహితులు. అయితే ఇందులో మొదటి వచనంలో చూస్తే అప్పుడు షూషీయుడైనటువంటి బిల్దాదరు ఇలాగ ప్రత్యుత్తరం ఇచ్చాడు. తన స్నేహితులలో ఉన్నటువంటి ఒకానొక వ్యక్తి బిల్దాదరు అనేటువంటి వాడు గద్దిస్తూ ఉన్నాడు యోబుని. ఆ యొక్క సంఘటనలు, ఆ యొక్క మాటలు ఇందులో చూస్తూ ఉంటాం. అయితే 5 నుండి 21 ఆఖరి వరకును దుష్టులకు హింసలు మరణము వచ్చును అనేటువంటి ఆ యొక్క మాటలు, ఆ యొక్క భాగం మనం ఇందులో చూస్తూ ఉంటాము. అయితే ఇందులో మనకి క్రీస్తు కనపడతా ఉంటారు. ఎలాగా అంటే ఇందులో మరణము ముళ్ళును విరిచినటువంటి క్రీస్తు మనకి అంతర్భాగంగా కనపడతా ఉంటాడు. హల్లెలూయా. అయితే మరి ఇందులో ధ్యానించవలసినటువంటి భాగాలు ఏంటి అంటే ఇవాళ 2 భాగాలు ఉన్నాయి. 1 నుండి 4 వచనంల వరకు యోబును గర్దించినటువంటి తన స్నేహితులు, అలాగనే 5 నుండి 21 వచనంల వరకు దుష్టులకు హింసలు అలాగే మరణము వచ్చును అనేటువంటి భాగం ఇందులో చూస్తాము. మరి ఆ మొదటి భాగంలో మనం ధ్యానిద్దామండి. 1 నుండి 4 వచనముల వరకు యోబును గర్దించినటువంటి తన స్నేహితులు ఎటువంటి మాటలు అన్నారో ఇందులో మనం చూద్దాము. యోబు గ్రంథము 18వ అధ్యాయము 1 నుండి 4 వచనముల వరకు చదవండి. అప్పుడు షూహీయుడైన బిల్దదు ఇలాగ ప్రత్యుత్తరం ఇచ్చెను, మాటలలో చిక్కుపరచుటకై మీరెంతసేపు వెతుకుదురు? మీరు ఆలోచన చేసి ముగించిన ఎడల మేము మాటలాడెదము. మీ దృష్టికి మృగములుగాను మూఢులుగాను మేమెంచబడట ఎలా? కోపము చేత నిన్ను నీవు చీల్చుకొనువాడా, నీ నిమిత్తము భూమి పాడుగా చేయబడునా? నీ నిమిత్తము కొండ దాని స్థానము తప్పునా? హల్లెలూయా. మరి ఇందులో ఈ భాగంలో అప్పుడు దాకా మాటలు వింటా ఉన్నాడు, తన స్నేహితులతో చెప్పినటువంటి వాదిస్తూ ఉన్నాడు, యోబు మాట్లాడుతూ ఉన్నాడు. అయితే ఆ మాటలన్నింటినీ ఏం చేస్తూ ఉన్నాడంటే తన యొక్క పేషెన్సీ కోల్పోయినటువంటి యోబు ఏం చేస్తూ ఉన్నాడు అంటే ఇదిగో ఇప్పటికైనా నీ మాటలు ఆపేసేయి అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. మీరు ఆలోచన చేసి ముగించిన ఎడల నేను మాట్లాడతాను. నాకు కూడా ఒక ఆలోచన వస్తూ ఉంది. ఏంటి అంటే ఇదిగో ఇప్పుడు దాకా అనేకమైనటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నావు కదా, ఇప్పుడు దాకా మాట్లాడింది చాలు, నువ్వు ఆపేస్తే నేను మాట్లాడాలి అనుకుంటున్నాను అని చెప్పి తన స్నేహితుల్లో ఒకడైనటువంటి బిల్దదు లెగిస్తూ ఉన్నాడు, మాట్లాడుతూ ఉన్నాడు. ఈ యొక్క అధ్యాయంలో అతని యొక్క మాటలు మనం చూడడం జరుగుతూ ఉందండి. అయితే 3వ వచనం చూద్దాము. మీ దృష్టికి మృగములుగాను మూఢులుగాను మేము ఎంచుట ఎలా? అంటే ఒక మృగముల వలె పోలుస్తూ ఉన్నాడు. ఎవరు అంటే అప్పుడు దాకా మాట్లాడినటువంటి యోబు ఇదిగో మూర్ఖుల వలె మాట్లాడద్దు, మృగముల వలె ఇదిగో నన్ను ఇలాంటి మాట్లాడుతూ ఉన్నారు, క్రూరమైనటువంటి మృగముల వలె నన్ను ఇంకా ఇంకా హింసిస్తూ ఉన్నారు అనేటువంటి ఆ మాటలకు ఇక్కడ బిల్దదు సమాధానం ఇస్తున్నాడు కదా. మీ దృష్టికి మృగములుగా కనపడుతున్నామా మేము, నీ స్నేహితులమైనటువంటి మేము? ఇదిగో ఇప్పుడు దాకా మమ్మల్ని స్నేహితులు అన్నటువంటి నీవు మమ్మల్ని ఒక మృగముల కింద చూస్తావా అనేటువంటి ఒక ప్రశ్న యోబును మాట్లాడుతూ ఉన్నాడు. అయితే 4వ వచనం చూద్దాం. కోపము చేత నిన్ను నీవు చీల్చుకొనివాడా అంటే తన యొక్క స్థితిని గురించి తాను అసహ్యపడతా ఉన్నాడు. తన యొక్క పుట్టుక దినమును గురించి తను అసహించుకుంటా ఉన్నాడు. అసలు ఆ పుట్టుక గడియే లేకపోతే బాగుండు అనేటువంటి పరిస్థితుల్లోకి వచ్చేసాడు. ఎవరు అంటే యోబు. అయితే ఆ మాటలకు అర్థం చెప్తా ఉన్నాడు కదా, కోపం చేత నిన్ను నీవు చీల్చుకుంటా ఉన్నావు. నీ యొక్క శరీరము ఎంత భయంకరమైనటువంటి పాపంతో నిండి ఉంటే కానీ అంతటి భయంకరమైనటువంటి రోగం చేత ఈరోజు పీడించబడతా ఉన్నావు కదా. ఈరోజు ఒక రోగముతో నిండి ఉంటే, రోగముతో వేదనతో ఉంటే, ఆల్రెడీ యోబు జీవితంలో అనేకమైనటువంటి శ్రమలు అనుభవిస్తూ ఉన్నాడు, అనేకమైనటువంటి ఓటములు, అనేకమైనటువంటి లాస్లో ఉన్నటువంటి అతను ఇప్పుడు తన స్నేహితులు ఎటువంటి మాటలు మాట్లాడుతున్నారు అంటే
ఆల్రెడీ తన కుటుంబంలో తన బిడ్డలను కోల్పోయాడు, ఆస్తి అంతస్తులు అన్నింటినీ కోల్పోయి ఒంటరిగా ఉండి భయంకరమైనటువంటి రోగం చేత ఉండి ఏడుస్తూ ఉంటే అటువంటి సమయంలో ఆదరణ కలిగించవలసినటువంటి తన స్నేహితులు ఎలాంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారంటే, ఇదిగో కోపము చేత నిన్ను నీవు చీల్చుకొనువాడా అని ఒక పేరు పెడతా ఉన్నారు యోబుకి. నీ నిమిత్తము భూమి పాడుగా చేయబడునా, నీ గురించి సృష్టిలో ఏదన్నా లాస్ జరుగుతుందా అనేటువంటి ప్రశ్న యోబుకి వేస్తూ ఉన్నారు తన స్నేహితులు. అయితే చివరి మాట చదువుదాం. నీ నిమిత్తము కొండ దాని స్థానము తప్పునా. జాగ్రత్తగా ఆలోచన చేయాలి. ఇదిగో నీ నిమిత్తము కొండలు దాని యొక్క స్థానము విడిచిపెడతాయా? నీకంత కెపాసిటీ ఉందా? నువ్వు ఎలాంటి వాడివంటే, ఇప్పుడు మా కళ్ళకు కనబడుతూ ఉంది కదా ఈ భయంకరమైనటువంటి ఈ ఓటమి పరిస్థితిని చూస్తూ ఉంటే నువ్వు ఎటువంటి పాపములు చేసి ఈ స్థితికి వచ్చావో మాకు అర్థమవుతా ఉంది. నిన్ను బట్టి ఇదిగో ఈ కొండలు సైతము పక్కకు వెళ్తాయా, దాని స్థానం అది విడిచి వెళ్ళిపోయేటువంటి కెపాసిటీ నీకు ఉందా అనేటువంటి మాటలు అంతర్భాగంగా మనకి యోబుని ప్రశ్నిస్తూ ఉన్నారు. ఎవరు అంటే తన స్నేహితులు. అయితే వీళ్ళు ఎవరు అంటే దేవుని యందు భయభక్తులు కలిగిన వారా అంటే దేవుని యందు భయభక్తులు కలిగిన వారే. ఏది పాపము ఏది మంచో వాళ్ళందరికీ బాగా ఎరిగిన వారే. అయితే ఇక్కడ యోబు ప్రార్థనా జీవితము పక్కన పెట్టేసి ఒక రోగముతో అనుభవిస్తున్న తన స్థితిని చూసి, బాహ్యపరంగా తన యొక్క స్థితిగతులను చూసి ఈనాడు అనేక మంది అనేక పర్యాయాలుగా అనేక మార్లు అనేకమైనటువంటి మాటలు మాట్లాడేటువంటి మనుషుల మధ్య మనం జీవిస్తూ ఉన్నాము. ఆ రోజు యోబు జీవితంలో కూడా యోబు ముందుకు వచ్చినటువంటి ప్రశ్నలు ఏంటి అంటే, ఓడిపోయిన స్థితిలో కూడా ఏం జరుగుతూ ఉందంటే అదే స్థితి, అదే పడిపోయిన స్థితి, అదే మనుషుల్ని ఏం చేస్తున్నారు అంటే ఇంకా హింసిస్తూ ఉన్నారు మాటల చేత. ఈ రోజున వాళ్ళకి తెలిసింది ఏంటంటే, ఒక నీతిమంతుడు ఉంటే, ఒక భక్తిపరుడు ఉంటే వాళ్ళ ముందు కొండలు సైతం తన యొక్క స్థితిగతులు మారిపోతాయి అని వాళ్ళకు తెలుసు. కానీ ఇక్కడ ఉంది ఎవరు అంటే భక్తిహీనుడు అనుకుంటా ఉన్నారు. ఎవరిని? యోబుని ఒక భక్తిహీనుడు అని. ఇదిగో నీ వలన సృష్టిలో ఏదన్నా జరుగుతుందా, నీ వలన కొండలు తమ స్థానం విడిచిపోతాయా అనేటువంటి ఒక క్వశ్చన్ వేస్తూ ఉన్నారు యోబుకి. అయితే 5 నుండి 21 వచనం వరకు దుష్టులకు హింసలు మరణము వచ్చును అనేటువంటి ఆలోచనతో మాట్లాడినటువంటి మాటలు చూద్దామండి. ఈ రోజున మనకు తెలియాల్సింది ఏంటంటే, నీ నిమిత్తము భూమి పాడైపోద్ది. దేవుడికి మహిమ కలుగును గాక. ఈరోజు నీకు విరుద్ధంగా రూపింపబడినటువంటి ఆయుధములు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ ఉన్నటువంటి ఆ భూమి పాడైపోద్ది. ఎవరైతే భయభక్తులు కలిగి ఎవరైతే దేవుని యందు నివసిస్తారో వారి ముందు ఏ భూమి అయినా కంపిస్తుందండి. దేవుడికి మహిమ కలుగును గాక. ఎటువంటి చెరసాల తలుపులైనా పునాదులు కదిలించబడతాయి. హల్లెలూయా. ఎందుకు అంటే ఆ భక్తి అంటేనే దాని అర్థం ఏంటి అంటే భయభక్తులు ఉంది అని అర్థం. ఆ భయభక్తులు ఉన్నటువంటి వారు ఆ భూమి మీద ఎక్కడైతే వాళ్ళకి వ్యతిరేకత వస్తుందో ఆ వ్యతిరేకత కలిగినటువంటి ఆ భూమి పునాదులు కదిలిపోతాయి. హల్లెలూయా. మరి ఈ రోజున అలాంటి మనిషిని పట్టుకొని దేవుడే సర్టిఫై చేశాడు. ఇతడు నీతిమంతుడు, ఇతడు యథార్థవంతుడు, ఇతడు ఇదిగో నా యందు భయభక్తులు కలిగినటువంటి వ్యక్తి అని దేవుడు సర్టిఫై చేసినటువంటి వాడిని మనుషులు ఏమంటా ఉన్నారు? మనుషులు కాదు, పక్కన పెట్టండి, తన స్నేహితులు ఏమంటా ఉన్నారు? తన ప్రాణానికి ప్రాణమైనటువంటి తన స్నేహితులు అంతా మంచిగా ఉన్నటువంటి టైంలో ఇతనితో ఒక మంచి ఫెస్టివల్స్లో కానీ ఒక మంచి పార్టీస్లో కానీ ఎంతో గెట్ టుగెదర్ చేసుకున్నటువంటి తన స్నేహితులు ఒకానొక సందర్భంలో తన జీవితము తలకిందులైపోయినటువంటి పరిస్థితుల్లో ఇదిగో ఆశీర్వాదము చూసినటువంటి కన్నులు ఈ రోజున ఇదిగో లేమితనము చూసి రోగములో ఉన్నటువంటి తన స్నేహితుడిని చూసినప్పుడు ఆశీర్వాదం గురించి మర్చిపోయారు. తను అనుభవించినటువంటి ఆ జీవిత విధానం మర్చిపోయారు. తను చేసినటువంటి ప్రార్థనా జీవితం మర్చిపోయారు. ఇదిగో అటువంటి స్థితిలో ఏం గుర్తొస్తా ఉన్నాయంటే తన యొక్క బాహ్యపరమైనటువంటి ఆలోచనలు. ఇదిగో తను భయంకరమైనటువంటి రోగంతో ఉన్నాడు కదా, అందుకనే ఏదో పాపం చేశాడు. ఇదిగో తన జీవితంలో తన కుటుంబాన్ని పోగొట్టుకున్నాడు కదా, అందుకనే ఏదో పాపము చేశాడు. తిరిగి తన ఆస్తి అంతా కోల్పోయాడు. అంటే ఎందుకు అంటే ఇంతటి భయంకరమైనటువంటి విపత్తు ఎందుకు వచ్చిందంటే ఏదో పాపం చేశాడు, అందుకని ఇంతటి పాపం, ఇంతటి వ్యతిరేకతలు వస్తూ ఉన్నాయి, ఇంతటి శోధన వస్తూ ఉంది అనేటువంటి ఆలోచన వారికి ఉంది.
అయితే ఇక్కడ మనం ఆలోచన చేయాల్సింది ఏంటి అంటే, ఈ లోకంలో ఉన్నటువంటి ఆలోచనలు అన్నీ కలిపి ఎవరు చెప్తా ఉన్నారంటే తన స్నేహితులు చెప్తా ఉన్నారు. ఈ లోకపరమైనటువంటి ఆలోచనలు తన స్నేహితులు చెప్తా ఉంటే, దేవుని యందు నిలిచినటువంటి వాడుగా ఉన్నటువంటి యోబు చెప్తున్నటువంటి మాటలు ఏంటంటే, ఇదిగో ఈ లోకము నన్ను ఆదరించలేదు, మీరు బాధకే కర్తలు కానీ ఆదరణకి కర్తలు కారు అని యోబు చెప్తా ఉన్నాడు తన స్నేహితుల గురించి. అంటే లోకము గురించి చెప్తా ఉన్నాడు. ఈ లోకము మిమ్మల్ని ఆదరించలేదు కానీ, ఈ లోకము మిమ్మల్ని ఇదిగో ఎటువంటి స్థితిలోనూ పైకి తీసుకురాలేదు కానీ మన దేవుడు మాత్రమే తీసుకురాగలడు అని చెప్తున్నాడు. దేవుడికి మహిమ కలుగును గాక. అటువంటి ఆలోచన, అటువంటి జీవితం విధానంలో జీవించినటువంటి అతను ఒక్కసారి పడిపోయాడు. పడిపోయినటువంటి తన స్థితిని చూసి అందరూ మాట్లాడుతూ ఉన్నారు ఈ రోజున. చదవండి 5వ వచనం. భక్తిహీనుల దీపము ఆర్పివేయబడును, భక్తిహీనుల దీపము ఆర్పివేయబడును, వారి అగ్ని జ్వాలలు ప్రకాశింపకపోవును. వారి అగ్ని జ్వాలలు ప్రకాశింపకపోవును. భక్తిహీనుల యొక్క దీపము ఆర్పివేయబడును. వీరికి ఎంత ప్రత్యక్షత ఉంది అంటే, దేవుని యందు ఎవరైతే భక్తిగా లేరో, ఎవరైతే దేవునికి వ్యతిరేకంగా ఉన్నారో వారి జీవితంలో ఎటువంటి విపత్తులు వస్తాయి, వారి జీవితంలో ఎటువంటి శాపము ఉంటుంది అనే దాన్ని వీళ్ళకి తెలుసు. హల్లెలూయా. ఈ లోకానికి తెలిసిందంటే ఏంటి అంటే, ఇదిగో దేవునికి వ్యతిరేకంగా ఉంటే ఏదో ఒక శ్రమ వస్తుంది, దేవునికి వ్యతిరేకంగా ఉంటే ఏదో ఒక రోగం వస్తుంది, దేవునికి వ్యతిరేకంగా ఉంటే నీ జీవితం తలకిందులైపోతుంది అని లోకానికి తెలుసు. కానీ ఇక్కడ తెలియాల్సింది ఎవరికి అంటే, ఎదురుగా ఉన్నటువంటి వ్యక్తి దేవుని యందు భయభక్తులు కలిగిన వాడా, దేవుని యందు భయభక్తులు లేనివాడా అనేది మర్చిపోయారు తన స్నేహితులు. వాళ్ళు చెప్పిన ప్రతి ఒక్క మాట 100% కరెక్టేనండి. ఇదిగో భక్తిహీనుడు యొక్క జీవితాన్ని చూసి ఇదిగో తన కొండ సైతం తన స్థితిని మర్చిపోద్దా అంటే కాదండి. తన స్థితి తను కోల్పోదు. కొండలు సైతం పెకిలించగలగాలి అంటే అక్కడ నీతిమంతుడు ఉండాలి, యథార్థవంతుడు ఉండాలి, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు మాత్రం ఉంటే కొండలు సైతం పెకిలించి వేయగలిగిన సామర్థ్యం ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే చెప్తా ఉన్నాడు అక్కడ, ఇదిగో నిన్ను బట్టి ఈ కొండలు తన స్థితి మర్చిపోతాయా, నిన్ను బట్టి ఈ సృష్టిలో ఏదైనా మార్పు జరుగుతుందా, ఇదిగో నిన్ను బట్టి అనేటువంటి ఆ క్వశ్చన్ ఆ యోబుకి తగినది కాదు అని చెప్తా ఉన్నాడు యోబు. మరి ఎప్పుడైనా ఎక్కడైనా సంఘటనలు జరిగినాయి ఆ భక్తిహీనులు ఉన్న చోటన ఎక్కడైనా సృష్టి ఆగిపోవడం జరిగిందా అంటే, దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వ్యక్తిగా ఉన్నటువంటి యెహోషువ కాలంలో జరిగింది ఏంటి అంటే, సృష్టిలో అప్పుడు దాకా జరిగినటువంటి కార్యం ఏంటంటే సృష్టి ఆగిపోవటం. హల్లెలూయా. సూర్య చంద్ర నక్షత్రములు ఆగిపోయినాయి. ఎందుకు అంటే అక్కడ భక్తి కలిగిన వాడు ఉన్నాడు, అక్కడ దేవుని యందు ఆశ కలిగిన వాడు ఉన్నాడు. కాబట్టి అప్పుడు దాకా చరిత్రలో జరగలేదు, అప్పుడు జరిగింది అదే చరిత్ర. హల్లెలూయా. చరిత్రలో జరగాలి అంటే ఇదిగో అప్పుడు దాకా జరగనిది నీ జీవితంలో జరిగింది అంటే అది చరిత్రగా మిగలాలి అంటే నువ్వు దేవుడి సన్నిధిలో ఉండాలి, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడిగా ఉండాలి, నువ్వు యథార్థంగా జీవించాలి, నువ్వు పరిశుద్ధుడిగా జీవించాలి. నీవు ఎలా ఉండాలి అంటే క్రీస్తుగా ఉండాలి. దేవుడికి మహిమ కలుగును గాక. మరి అటువంటి జీవితం నువ్వు జీవించాలి అంటే ఏం కావాలి అంటే, ఈరోజు నీలో పాపం అనేది తీసివేయబడితే, ఆ పాపం ఎలా పోతుంది అంటే, ఆ పాపం ఎలా తీసివేయబడుతుంది అంటే అది ఈ లోకాన్ని జయించినటువంటి క్రీస్తు మూలముగానే. దేవుడికి మహిమ కలుగును గాక. ఆ క్రీస్తు నీలో ఎప్పుడైతే ఉదయిస్తాడో ఆ రోజున నీవు ఇక మీదట పాపివి కాదు, ఇక మీదట నువ్వు నీ మీద ఎటువంటి నేరారోపణలు లేవు. ఈ లోకంలో ఉండొచ్చు, కానీ ఎప్పుడైతే క్రీస్తులోకి వస్తావో ఆ రోజు నుంచి నీవు దేవుని దృష్టిలో పరిశుద్ధుడివి, దేవుని దృష్టిలో యథార్థవంతుడివి, దేవుని దృష్టిలో నీవు దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వాడు. అప్పుడు దేవుడు సర్టిఫై చేస్తాడు. హల్లెలూయా.
ఈరోజు లోకం యొక్క తీర్పు కాదండి మనం చూడాల్సింది, దేవుని యొక్క తీర్పును మనం చూడాలి. ఇదిగో దేవుడు ఎటువంటి సర్టిఫికేట్ ఇస్తున్నాడు నాకు. ఇదిగో యోబు జీవితంలో యోబు పరిశుద్ధుడిని ఇచ్చాడు, యథార్థవంతుడు నీతిమంతుడు అని దేవుడు సర్టిఫై చేశాడు. తన స్నేహితులు అందరూ కాదు అన్నారు, కానీ దేవుడు చెప్పింది తూచా తప్పకుండా జరిగింది యోబు జీవితంలో. ఇదిగో నా జీవితంలో దేవుడు ఏం చెప్తున్నాడు, నేను నీతిమంతుడినా, నేను యథార్థవంతుడినా, ఇంకా పాపిగానే ఉన్నానా, ఇంకా అదే పాప ఊపిలో నేను చిక్కుబడి ఉన్నానా అనే దాన్ని ఈరోజు మనం పరిశీలన చేసుకోగలిగితే దేవుడికి మహిమ కలుగును గాక. ఈరోజు నిన్ను బట్టి కొండలు సైతం తమ స్థితిని మర్చిపోయే విధంగా, నిన్ను బట్టి ఆ కొండలు తమ స్థానము మర్చిపోయే విధంగా, ఆ స్థానం నుంచి వెళ్ళిపోయే విధంగా దేవుడు చేయడానికి శ్రద్ధపడుతున్నాడు. హల్లెలూయా. 6వ వచనం చూద్దామండి. వారి గుడారములో వెలుగు అంధకారమవును. ఇదిగో వారి యొక్క గుడారములో ఎప్పుడు వెలుగు ఉన్నప్పటికీ అది ఎలా ఉంటుందంటే అంధకారముగా ఉంటుంది. ఎందుకు అంటే క్రీస్తు ఉన్నాడు అనేటువంటి ఆలోచనలో వాళ్ళు లేరు కాబట్టి. అంటే క్రీస్తు ఎప్పుడు ఉదయిస్తానే ఉన్నాడండి. ఎప్పుడైతే క్రీస్తు నా మీద ఉదయించాడు అనేటువంటి నిశ్చయితకి వస్తారో ఆ రోజున వెలుగు కనపడుతుంది. ఎప్పుడైతే మీకు క్రీస్తు గురించి తెలియకుండా ఎన్ని సంవత్సరాలు అయితే గడుపుతారో అన్ని రోజులు మీకు వెలుగు ఉన్న చీకట్లోనే ఉంటారు. ఎంత అద్భుతమైన మాట మాట్లాడుతూ ఉన్నారు బిల్దాదు అంటే, దేవుని యందు ఎంత భయభక్తులు కలిగి ఎంత ఆలోచనలో ఉన్నారు. దేవునికి వ్యతిరేకంగా ఉన్నటువంటి వారు ఏమీ చేయలేరు. ఇలాంటి భయంకరమైనటువంటి ఇదిగో తన గృహాల్లో ఇంతటి చీకటిగా ఉంటుంది, ఇదిగో ఎంతటి వెలుగున్నా సరే అది చీకటితో సమానం అని చెప్తా ఉన్నాడు బిల్దాదు. వారి అగ్ని జ్వాలలు ప్రకాశింపకపోవును. 6వ వచనం. వారి గుడారములో వెలుగు అంధకారమగును, వారి యొద్దనున్నటువంటి దీపములు ఆరిపోవును. వారి యొద్దనున్నటువంటి దీపములు ఆరిపోవును అంటే ఇదిగో అంధకారంలో ఉన్నటువంటి ప్రతి మనుషులకు ఎదురయ్యేటువంటి సమస్య ఏంటి అంటే, ఎవరైతే దేవుని మార్గంలో లేకుండా ఉన్నారో వారికి ముందుగా వచ్చేటువంటి విపత్తులు ఏంటి అంటే ప్రాణాపాయమైనటువంటి సందర్భాలు, సంఘటనలు జరుగుతూ ఉంటాయి. అంటే వారి దీపం ఆరిపోవును అంటే ఏంటి దాని అర్థం అంటే, అప్పుడు దాకా తమ జీవితానికి తమ బిడ్డలే ఒక వెలుగుగా అనుకుంటున్నటువంటి తమ బిడ్డలు కావచ్చు, తన భర్త కావచ్చు, ఎవరైనా కావచ్చు, కానీ ఎవరైతే అటువంటి ఆలోచనలో ఉన్నారో వారి యొద్దనున్నటువంటి అప్పుడు దాకా తన భర్త, తన పిల్లలు, తన కుటుంబం అంతా దీపము ఆరిపోవును. అంటే ఆల్రెడీ ఈ పరిస్థితి యోబు జీవితంలో కలిగింది. యోబు జీవితంలో ఎందుకు ఇలాంటి విపత్తు వచ్చింది అంటే, ఇదిగో తన కుటుంబంలో తనకున్నటువంటి ప్రతి ఒక్కరూ చనిపోతూ ఉన్నారు. ఆఖరికి యోబు యొక్క భార్య మాత్రమే మిగిలారు. తన బిడ్డలు 10 మంది సంతానం అంతా చనిపోతూ ఉంటే ఇదిగో ఇంతటి భయంకరమైనటువంటి విపత్తు ఎందుకు వస్తూ ఉంది అంటే, ఇతను భక్తిహీనుడు కాబట్టి ఇంతటి భయంకరమైనటువంటి విపత్తులు వస్తూ ఉన్నాయి అని చెప్తా ఉన్నాడు. వారి యొద్దనున్న దీపము ఆరిపోవును. ఇదిగో ఆరిపోయినటువంటి దీపముల గురించి కూడా సాక్ష్యం ఇస్తున్నాడు. అంటే చనిపోయినటువంటి తన బిడ్డల గురించి కూడా సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు ఈ బిల్దాదు యోబు దగ్గరికి వచ్చి. ఈ రోజున ఎంతమంది మీ జీవితంలో ప్రశ్నిస్తూ ఉన్నారు, నీ దీపం ఏది అని చెప్తా ఉన్నారు. నీ దీపం ఆరిపోతుందేమో అని భయంతో పెడుతున్నారేమో. ఇదిగో నీ దీపము నిశ్చయముగా అది వెలగాలి అంటే ముందు ఆ వెలుగుకి పరిశుద్ధాత్మ అయినటువంటి దేవుడు నీకు ఆ వెలుగులోనికి రావాలి. నువ్వు దేవుడికి మహిమ కలుగును గాక. నీ వెలుగు ఇదిగో అప్పుడే ఉండి అప్పుడే గాలితో అది అంతమైపోవచ్చు, కానీ ఎప్పుడైతే ఆ వెలుగుకి పరిశుద్ధాత్మ యొక్క సహాయం ఉంటుందో ఆ వెలుగు ఆరదండి. హల్లెలూయా. ఎందుకు ఆరదు అంటే ఆ వెలుగు వెలిగించేదే కానీ ఆరిపోయేది కాదు. ఆ వెలుగు ఎక్కడి నుంచి వచ్చిందంటే సృష్టికర్త యొక్క నోటి నుండి వచ్చినటువంటి ఆ వెలుగు మాట వలన వెలుగు కలిగిందండి ఈ లోకంలో. హల్లెలూయా. వెలుగు కలుగును గాక అంటే వెలుగు వచ్చింది. అటువంటి వెలుగు ఈ రోజున నీ జీవితంలోకి రావాలి అంటే ఆయన రావాలి నీ జీవితంలోకి. హల్లెలూయా. వారి పటుత్వము
పటుత్వము గల నడకలు అడ్డగింపబడును. ఇలాంటి భక్తిహీనులు కలిగినటువంటి జీవితము ఎక్కడికి వెళ్ళినా సరే అడ్డంకులు వస్తాయి అని చెప్తా ఉన్నారు. ఇదిగో ఎంతటి ఆలోచన కలిగి మాట్లాడుతున్నారంటే ఆఖరికి నువ్వు నడిచేటువంటి ప్రతి అడుగులో కూడా నీకు అడ్డంకులు వస్తాయని చెప్తా ఉన్నారు తన స్నేహితులు. కానీ యోబుకి సరైనటువంటి మాటలు అంటే యోబుకి సరైనది కాదు. కానీ వీళ్ళు మాట్లాడినటువంటి ప్రతి మాట కూడా 100% కరెక్టే. ఎవరికి అంటే భక్తిహీనులకి, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడికి మాత్రం కాదు. కానీ ఈరోజు మనకు దేవుడు చెప్తున్నటువంటి మాటలు ఏంటంటే ఇదిగో వారు పటుత్వము గల నడకలు అడ్డగింపబడుతున్నాయి. ఈరోజు నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడ వ్యతిరేకత వస్తుందేమో, నీలో భక్తిహీనత ఉంటే నీకు వెళ్ళేటువంటి మార్గంలో అడ్డంకులు వస్తాయి. కాబట్టి మనం ఏం చేయాలి అంటే దేవుని యందు భయభక్తులు కలిగి మనం జీవించగలిగితే, దేవుని యందు భయభక్తులు కలిగి మనం నడవగలిగితే మన యొక్క అడ్డు వచ్చినటువంటి ప్రతి మార్గము ఆయన సరళము చేయడానికి మనకు ముందుగా ఒక దేవదూతను పంపుతున్నాడు. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. వారి స్వకీయ ఆలోచన వారిని కూల్చును. వారి స్వకీయ ఆలోచన వారిని కూల్చును. సాధారణంగా మనిషి జీవితంలో వచ్చేటువంటి ప్రతి ఆలోచన ఏం చేస్తూ ఉంటుంది అంటే ఇదిగో ప్రతి ఒక్క ఆలోచన మనల్ని పడగొట్టేదిగా ఉంటుంది. అందుకనే దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారిగా మనం ఏం చేయాలి అంటే ముందుగా మనం ఆలోచన చేయాల్సింది ఏంటి అంటే ముందు మనం దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నామా లేవా అనేటువంటి ఆలోచనలు మనం చూసుకుంటూ ఉండాలి. ఈ రోజున హల్లెలూయా. క్షమించాలి. మరి 7వ వచనం మరొకసారి చదువుతాం. వారి పటుత్వము గల నడకలు అడ్డగింపబడును. వారి స్వకీయ ఆలోచన వారిని కూల్చును. వారి స్వకీయ ఆలోచన వారిని కూల్చును. ఎవరైతే తమ స్వంత ఆలోచన చేత నడుస్తూ ఉంటారో వారు ఎలా ఉంటారు అంటే వారు కూలిపోయే విధంగా ఉంటారు. జాగ్రత్తగా ఆలోచన చేయాలి. స్వయ ఆలోచన చేత, స్వకీయ ఆలోచన చేత, ఇదిగో తమ యొక్క సొంత ఆలోచనల చేత ఎవరైతే నడుస్తూ ఉంటారో వారు ఎలా ఉంటారు అంటే కూలిపోయే విధంగా ఉంటారు. ఈ రోజున యోబు కూలిపోలా కానీ కోల్పోయాడు. కోల్పోయిన స్థితిని చూసి కోల్పోయాడు అనేటువంటి ఆలోచనలో ఉన్నారు. కానీ యోబు కూలిపోలేదండి. దేవుడికి మహిమ కలుగును గాక. అయితే ఈ రోజున మనకి వస్తున్నటువంటి ప్రశ్నలు ఏంటి అంటే ఈరోజు మనము కూడా అదే స్థితిలో ఉన్నామా అంటే చాలామంది అనేక పర్యాయాలు అదే స్థితిలో ఉన్నామండి. మేము కూడా అటువంటి పరిస్థితుల్లోనే ఉన్నాం. భయంకరమైనటువంటి రోగములు ఉన్నాయి, భయంకరమైనటువంటి ఆలోచనలు ఉన్నాయి. అయితే నీకున్నటువంటి ఏ పరిస్థితి అయినా సరే నీ ఆలోచనల చేత ఈ రోజున ఏదైతే ప్రేరేపించబడి నీకు చెప్తా ఉందో వీటిని అణిచివేస్తే నీకు విడుదల వస్తుంది. దేవుడికి మహిమ కలుగును గాక. జాగ్రత్తగా ఆలోచన చేయాలి. ఈ రోజున మనకి సొంతగా వచ్చేటువంటి ఆలోచనలు ఏదైతే ఉన్నదో వాటిని అణిచివేస్తేనే దేవుని మహిమను చూడగలం. హల్లెలూయా. నీకు ఏదైతే ఇష్టమో దాన్ని చేయకూడదు ఈ రోజు నుంచి. హల్లెలూయా. నీకు ఇదిగో అక్కడికి వెళితే అటువంటి మనుషులు ఉంటారు అనేటువంటి ఆలోచన నీకు నచ్చింది, దేవుడికి నచ్చింది అంటే నీకు నచ్చకపోయినా అది చెయ్యాలి. అది దేవుడికి మహిమ. హల్లెలూయా. దేవుడు వెళ్ళమన్నాడు. అక్కడికి వెళ్ళేటువంటి పరిస్థితుల్లో నీదిగో అక్కడ నీకు ఇష్టం లేనటువంటి మనుషులు, ఇష్టం లేనటువంటి ప్రాంతం అయినప్పటికీ మనం వెళ్ళాలి. ఎందుకంటే దేవుడు వెళ్ళమన్నప్పుడు మనం వెళ్ళాలి. దేవుడు ఉండమన్న చోట ఉంటేనే దేవుడికి మహిమ. దేవుడు ఎక్కడైతే వెళ్ళమన్నప్పుడు మనం అక్కడికి వెళ్ళలేదో అక్కడ దేవుడి మహిమ ఎలా ఉంటుందండి? కాబట్టి ఈరోజు మనము జాగ్రత్తగా ఆలోచన చేయాలి. ఈరోజున మనం ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నాము, ఎక్కడికి వెళ్తున్నామో అది మన యొక్క ఆలోచన, దేవుని యొక్క ఆలోచన. ఇదిగో నీ యొక్క ఆలోచనలు ఎప్పుడైతే ఇష్టంగా ఉన్నాయో వాటిల్ని దేవునికి ఇష్టమైనవా లేవా అనేటువంటి ఆలోచనలకు రావాలి. ఈ రోజు నుంచి పరిశీలన చేసుకోవాలి. నీ ఆలోచన దేవునికి ఇష్టమైందా కాదా? ఇదిగో నీకు దేవుని సన్నిధికి వెళ్ళాలి అంటే నీకు ఇష్టం లేదు, లేదంటే ఆగిపోవాలి, లేదంటే ఏదన్నా పని గుర్తొస్తుంది అంటే నీకు నీ శరీరం నీకు సహకరించట్లేదు అని అర్థం.
నీ శరీరము దేవుని మహిమను చూడడానికి ఇష్టం లేదు అని చెప్తుంది. ఈరోజు నువ్వు ఏం చేయాలి అంటే, నువ్వు దేవుడి సన్నిధిలో ఉంటే దేవుని మహిమను నేను చూడాలి అనేటువంటి ఆలోచనతో నీ శరీరము ఏది చెప్పినా, నీ ఆలోచనలు ఏది చెప్పినా సరే దానికి వ్యతిరేకంగా దేవుడి చిత్తం నువ్వు చేయాలి. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎప్పుడైతే నీ యొక్క సొంత ఆలోచనలకి వ్యతిరేకంగా నువ్వు చేస్తావో అది దేవుని చిత్తం. హల్లెలూయా. అందుకే నీ శరీరం వద్దు అంటుంది. ఎందుకు వద్దు అంటుందంటే, ఎందుకు నీ ఆలోచనలు వద్దు అంటున్నాయి అంటే, అది దేవుని చిత్తము కాదు, అది దేవుని ఏర్పాటు కాదు. అందుకనే శరీరం సహకరించట్లా, అక్కడ ఉండటం నీకు ఇష్టం, దేవుడికి ఇష్టం లేదు. దేవుడి సన్నిధిలో ఎప్పుడైతే వెళ్ళడానికి నీకు మనసు రావట్లేదో అది దేవుని చిత్తం కాదండి. నీ యొక్క సొంత ఆలోచనలు ఎప్పుడైతే ఫాలో అయ్యి మనం వెళ్తూ ఉంటామో ప్రతి అడుగున కూడా ఏమొస్తాయంటే అడ్డంకులు వస్తాయి. ప్రతి అడుగున కూడా మనం కూలిపోయేటువంటి పరిస్థితులు వస్తాయి. అందుకని ఈ రోజున నీ శరీరము, నీ ఆలోచనలు ఏదైతే చెప్తా ఉన్నాయో వాటికి విరుద్ధంగా దేవునికి ఇష్టమైనటువంటి కార్యములు చేయగలిగితే నీ జీవితంలో నీ ఎదుట నివసించగలిగినటువంటి ఏ చీకటి శక్తి కానీ, ఏ మనిషి కానీ, ఎటువంటి అధికారం కానీ ఇక మీదట ఉండదండి. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎందుకంటే ఇదిగో దానియేలు గ్రంథము 5వ అధ్యాయము 24వ వచనం. కావున ఆయన ఎదుట నుండి ఈ అరచేయి వచ్చి ఈ రాత్రులు రాసిన శాసనం ఏదనగా మేనే టెకేల్ ఉఫార్సీన్. చాలు. ఈ మాట ఎవరి దగ్గరికి పలకబడింది, ఎవరు రాశారు ఈ మాట అనే దాని గురించి ఒకసారి దానియేలు గ్రంథము 5వ అధ్యాయము 1 నుంచి ఒకసారి చూద్దామండి. ఇక్కడ ఎవరంటే రాజగు బెల్షస్సరు తన అధిపతులతో 1000 మందికి గొప్ప విందు చేయిస్తూ ఉన్నాడు. అయితే ఆ విందు చేయిస్తూ ఆ 1000 మందితో కలిసి ద్రాక్షారసము తాగుతూ ఉన్నాడు. బెల్షస్సరు ద్రాక్షారసము తాగుచుండగా తానును తన అధిపతులను తన రాణులను తన ఉపపత్తులను వాటిలో ద్రాక్షారసము పోసి త్రాగునట్లు తన తండ్రియగు నెబుకద్నెజరు యెరూషలేములోని ఆలయములో నుండి తెచ్చినటువంటి వెండి బంగారు పాత్రలను తెమ్మని ఆజ్ఞ ఇచ్చెను. ఇక్కడ మనకు ఆలోచనలోకి వచ్చేది ఏంటి అంటే, నెబుకద్నెజరు అనేటువంటి రాజు యొక్క కొడుకు బెల్షస్సరు. అయితే నెబుకద్నెజరు ఎప్పుడైతే పరిపాలించాడో ఆ పరిపాలించినటువంటి టైంలో యెరూషలేము మీదకి యుద్ధానికి వెళ్ళినప్పుడు ఆ యెరూషలేము యొక్క దేవాలయంలో ఉన్నటువంటి కొన్ని పరికరాలను తను ఏం చేస్తాడంటే తీసుకొచ్చినటువంటి అతను ఇదిగో ఈ యొక్క ఆలోచనతో ఉన్నాడు కదా, ఇదిగో ఇవి ఆ యెరూషలేము మందిరంలో ఉన్నటువంటి ఇవన్నీ జాగ్రత్తగా పెడదాము, ఇది ఆశీర్వదిస్తుందేమో అనేటువంటి ఆలోచనతో అవన్నీ దాచిపెడితే తన యొక్క కొడుకు వచ్చాడు. ఇప్పుడు బెల్షస్సరు ఏం చేస్తా ఉన్నాడంటే 3వ వచనం చదవండి. అందుకు వారు యెరూషలేములోని దేవుని నివాసముకు ఆలయములో నుండి తీసుకున్న సువర్ణోపకరణములను తెచ్చి ఉంచగా రాజును అతని అధిపతులను అతని రాణీలను అతని ఉపపత్నులను వాటిలో ద్రాక్షారసం పోసి త్రాగిరి. ఇక్కడ వాళ్ళు చేసింది ఏంటి అంటే, అక్కడ నుంచి ఏదైతే యెరూషలేము దేవాలయం నుంచి ఏవైతే వస్తువులు తీసుకొచ్చారో వాటిలో వీళ్ళందరూ ఏం చేస్తూ ఉన్నారంటే మత్తు పానీయములు అంటే ద్రాక్షారసము పోసుకొని వాళ్ళు తాగుతా వాళ్ళు మత్తులో ఉన్నటువంటి పరిస్థితిలో ఉన్నారు. అయితే వారు బంగారు, వెండి, ఇత్తడి, ఇనుము, కర్ర, రాయి అను వాటితో చేసిన దేవతలను స్తుతించుచు
వారు దేవుణ్ణి విడిచిపెట్టి నెబుకద్నెజరు కాలంలో ఉన్నటువంటి వారికి తెలుసు ఏంటి అంటే, ఇదిగో ఈ దేవుడే నిజమైన దేవుడు అని నెబుకద్నెజరు ఒప్పుకొని ఏం చేస్తున్నాడంటే, యూదులు అందరికీ ఒక ఆలోచన చెప్పాడు. ఏంటి అంటే, మీరు మా దేశంలో ఉంటే మీకు సొంత ఇల్లు ఇస్తాము, మీరు మా దేశంలో ఉండండి చాలు అని చెప్పి ఒక ఆలోచన చెప్పి వాళ్ళకి సొంత ఉద్యోగాలు, వాళ్ళ పిల్లలకి ఒక మంచి స్కూల్స్లో వాళ్ళకి అడ్మిషన్స్ ఇవ్వటం, వాళ్ళకి సొంత గృహాలు కట్టించడం, వీళ్ళు మా దేశంలో ఉంటే చాలు ఆశీర్వాదం అనుకున్నాడు నెబుకద్నెజరు. అలాంటి ఆలోచన, అలాంటి భయభక్తులు కలిగినటువంటి వాడు నెబుకద్నెజరు అయితే బెల్షస్సర్ ఏం చేస్తూ ఉన్నాడు అంటే, అతను తీసుకొచ్చినటువంటి కొన్ని పరికరాలలో మత్తు పానీయాలు కలుపుకొని తాగుతూ ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అయితే 4వ వచనం చూద్దాం. 5వ వచనం. ఆ గడియలోనే మానవ హస్తము వ్రేళ్లు కనపడి దీపము దగ్గర రాజు యొక్క నగరు గోడపూత మీద ఏదో ఒక రాత రాయుచున్నట్టుండెను. రాజు ఆ హస్తము రాయుట చూడగా అతని ముఖము వికారమాయెను. అతడు మనసునందు కలవరపడగా అతని నడుము కీళ్లు వదిలి అతని మోకాళ్ళు గడగడ వణుకుచూ కొట్టుకొనుచుండెను. ఇక్కడ బెల్షస్సర్ ఎవరు అంటే, దేవుడును ఎరుగని వాడు. అంటే దేవునిలో లేని వారి యొక్క ముఖములు ఎలా ఉంటాయంటే వికారముగా ఉంటాయి. అక్కడ బెల్షస్సర్ ఎలా ఉన్నాడు అంటే, తన ముఖము వికారముగా మారింది. తర్వాత తన మనస్సునందు కలవరపడిపోతూ ఉన్నాడు. తర్వాత నడుము కీళ్ళు వదిలి అతని మోకాళ్ళు గడగడ వణుకుచూ కొట్టుకుంటూ ఉన్నాడు. ఎందుకంత టెన్షన్ వచ్చిందంటే, అప్పుడు దాకా అతను మత్తుతో ఉన్నటువంటి అతనికి ఒక హస్తం కనబడింది. ఏంటి అంటే, ఇదిగో ఆ గోడ మీద ఒక వెలుగు వెలుగుతూ ఉంది. ఆ వెలుగు దగ్గరికి వచ్చి ఇదిగో ఒక హస్తం వచ్చి ఆ గోడ మీద ఒక అక్షరాలు రాస్తూ ఉంది. ఏంటి అంటే, మెనే టేకెల్ ఉఫార్సిస్ అనేటువంటి కొన్ని మాటలు అక్కడ వ్రాయటం జరిగింది. అయితే ఆ మాటలను చూసి ఇతను చలించిపోతా ఉన్నాడు. అతని హృదయం భయంతో కలవరపడతా ఉంది. ఇదిగో ఎందుకు అంటే, దేవుని యందు భయభక్తులు లేనటువంటి వాడిగా ఉన్నాడు, భక్తిహీనతలో ఉన్నాడు. కాబట్టి దేవుని సన్నిధి అంటే దేవుని సన్నిధి వచ్చినప్పుడు, దేవుని హస్తం వచ్చినప్పుడు ఆయన కృపలో బ్రతికిపోదామనేటువంటి ఆలోచనలో ఉండాలి. కానీ ఇదిగో అతను దేవుడి సన్నిధి అంటే లెక్కలేనటువంటి వాడిగా ఉన్నాడు. కాబట్టి అతనికి ముందుగా ఏమొచ్చిందంటే, దేవుని హస్తం వచ్చినప్పుడు భయం వచ్చింది. ఈ రోజున ఎంతోమందో ఆలోచన చేస్తూ ఉన్నారు. ఏంటి అంటే, తమ ముఖములు వికారమైన, అంటే అతని యొక్క ముఖములు సైతం ఎలా ఉండాలి అంటే, దేవునిలో ఉన్నటువంటి వారు ఇదిగో ప్రశాంతమైనటువంటి ఆలోచనలతో ప్రశాంతముగా కనపడతా ఉంటాయి తమ ముఖములు. దేవుడికి మహిమ కలుగును గాక. దేవునిలో లేనటువంటి వారు, భక్తిహీనుల యొక్క ముఖములు ఎలా ఉంటాయి అంటే వికారముగా ఉంటాయి, అంటే నిర్జీవముగా ఉంటాయి. దానిలో కళ కాంతి ఏమీ ఉండవు. అయితే తన మనస్సునందు కలవరపడతా ఉన్నాడంట. కలవరం ఎందుకండి అంటే, సృష్టికర్త అయినటువంటి వాడు తన హస్తం వచ్చి అక్కడ రాస్తూ ఉంటే ఏదో భయం వేస్తూ ఉంది. ఎందుకు భయం వేస్తూ ఉందంటే, ఆల్రెడీ మత్తులో ఉన్నాడు, దేవునికి వ్యతిరేకమైన కార్యములు చేస్తున్నాడు, దేవుని వ్యతిరేకమైనటువంటి వాడుగా ఉన్నాడు. కాబట్టి దేవుని సన్నిధికి భయపడతా ఉన్నాడు. అక్కడ అక్షరాలు రాస్తూ ఉంటే తన హృదయంలో భయం వేస్తూ ఉంది. అయితే నడుము నుంచి కీళ్ళ వరకు మొత్తం మోకాళ్ళ దగ్గర నుంచి ఇదిగో మొత్తం గజగజ వణికిపోతూ ఉన్నటువంటి పరిస్థితి. ఎందుకు అంటే, భక్తిహీనత వలన. దేవుడంటే ఎరుగనివాడు కాబట్టి అలాంటి పరిస్థితి చూసి భయంతో వణికిపోతూ ఉన్నాడు. ఒకసారి ఆలోచన చేస్తే, ఈరోజున చుట్టుపక్కల యోబు జీవితంలో యోబు యొక్క స్నేహితులు కంగారు పడిపోతూ ఉన్నారు. ఏంటి అంటే, నువ్వు ఏదో చేసావు, నీ పాప నువ్వు ఒప్పుకో అని కంగారు పడిపోతూ ఉన్నారు. తమ ఏం చేస్తూ ఉన్నారంటే, ఏదో జరిగిపోతుందని వణికిపోతూ ఉన్నారు. కానీ దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వాడిగా ఉన్నాడు యోబు. అతను మాత్రం ప్రశాంతంగా ఉండి వాడితో సమాధానం చెప్తా ఉన్నాడు. దేవుడికి మహిమ కలుగును గాక. ఇదిగో దేవుడి సన్నిధిలో ఉన్న వారికి శాంతి సమాధానములు వస్తే, దేవుడిలో లేనటువంటి వారికి ఏమొస్తా ఉందంటే కంగారు వచ్చేస్తుంది, వారికి వణికి పుట్టేస్తుంది, వారికి ఏమో భయం వచ్చేస్తుంది. ఇవన్నీ ఎందుకు వస్తుంది అంటే, దేవుని యందు భయభక్తులు లేరు వాళ్ళ దగ్గర. మరి ఏందో వచ్చిన ఇప్పుడు చూద్దాం. రాజు గారిడి విద్య గలవారిని కల్దీయులను జ్యోతిష్కులను పిలవనంపుడని ఆతురముగా ఆజ్ఞ ఇచ్చి, బబులోనులోని జ్ఞానులు రాగానే ఇట్లనెను,
ఈ రాతను చదివి దీని భావము నాకు తెలియజెప్పు వాడెవడో వాడు ఊదారంగు వస్త్రము కట్టుకొని తన మెడను సువర్ణమయమైన కంఠభూషణము ధరింపబడిన వాడే రాజ్యంలో 3వ అధిపతిగా ఏలును. ఆ భాష చెప్పడానికి అక్కడ గోడ మీద వచ్చినటువంటి ఆ రాతలకు అర్థం చెప్పినటువంటి వాడికి ఆ రాజ్యంలో మూడవ స్థానంలో ఒక అధికారంలో కలిగినటువంటి ఒక పోస్ట్ని ఇవ్వడానికి ఇష్టపడతా ఉన్నాడు బెల్షస్సర్. అయితే దాని యొక్క అర్థం ఎవరు చెప్తారు అనేటువంటి అన్వేషణలో ఉన్నాడు. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి జ్ఞానులు సరిపోలా. 5వ అధ్యాయము 8వ వచనంలో అక్కడ ఆ రాజు నియమించినటువంటి జ్ఞానులు అందరూ లోకపరమైనటువంటి జ్ఞానము సరిపోలేదు. అక్కడ చదవండి అమ్మా. రాజు నియమించిన జ్ఞానులందరూ అతని సముఖమునకు వచ్చిరి కానీ ఆ రాత చదువుట అయినను దాని భావము తెలియజెప్పుట అయినను వారి వల్ల కాకపోయింది. వారి వల్ల కాదా అంటే లోకము యొక్క వల్ల కాలేదు దాని యొక్క అర్థం చెప్పడానికి. అక్కడ వల్ల అయ్యే పని ఎవరికి అంటే దానియేలుని. అందుకని దానియేలుని అక్కడ దేవుడు పెట్టాడు. దేవుడికి మహిమ కలుగును గాక. ఇదిగో దానియేలుని ఎందుకు తీసుకొచ్చాడంటే లోకము వల్ల కానిది నా సన్నిధిలో ఉన్న వ్యక్తులు చెయ్యాలి అని చెప్పి చూపించడానికి అక్కడ నడిపిస్తూ ఉన్నాడు. ఇక్కడ బెల్షస్సర్కి తెలిసింది ఏంటంటే ఈ లోకంలో ఉన్నటువంటి జ్ఞానము ఈ లోకంలో ఉన్నటువంటి ఎవరినూ చేయలేనిది ఇక్కడ బెల్షస్సర్ ఇక్కడ దానియేలు చెప్తానికి వచ్చాడు. హల్లెలూయా, దేవుడికి మహిమ కలుగును గాక. ఇక్కడ దానియేలు ఎవరు అంటే దేవుని యందు ఎవరి భయభక్తులు కలిగినటువంటి వాడిగా ఉన్నాడు, దేవునిలో నివసించేవాడిగా ఉన్నాడు. కాబట్టి ఇతను ఎవరో చేయలేనిది ఇక్కడ చేయడానికి ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా. అప్పుడు దాకా ఎవరు అర్థం చెప్పలేరు, అందరూ చేతులు ఎత్తేస్తే ఇదిగో ఆ చేతులు ఎత్తేసిన స్థితి లోకముదైతే ఈ లోకానికి వ్యతిరేకమైన కార్యములు చేయగలిగింది ఎవరు అంటే దేవుడి యందు భయభక్తులు కలిగిన వారు. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ లోకమంతా చేతులు ఎత్తేసినా సరే దేవుడు నీ చేత కొన్ని కార్యములు చేపిస్తాడు. హల్లెలూయా. ఈ రోజున అటువంటి ఆలోచన నీకుంటే ఇదిగో నీ కళ్ళ ముందు ఎన్ని ఓటములు వచ్చినా నేను ఈ కార్యమును చేయగలను అనేటువంటి ఆలోచనలోకి వస్తాయి. ఎందుకంటే ఇదిగో ఈ లోకానికి తెలిసింది ఏంటంటే అందరినీ చంపడం తెలుసు, క్రూరత్వం తెలుసు, కానీ క్రీస్తులో ఉన్న వారికి ఏం తెలుసు అంటే బ్రతికించడం మాత్రం తెలుసు. దేవుడికి మహిమ కలుగును గాక. స్మిత్ విగిల్స్వర్త్ అనేటువంటి దైవజనుడు చనిపోయినటువంటి 14 మందిని అతను తిరిగి బ్రతికించాడు. ఎవరైతే దేవుని సన్నిధిలో లేరో ఎవరు అంటే ఇక్కడ బెల్షస్సర్ లేడు. అయితే అతని యొక్క స్థితి ఏమైపోయింది అంటే క్రీస్తులో ఉన్నటువంటి వారు, దేవుని సన్నిధిలో ఉన్నటువంటి వారు, దేవుని పరిచర్యలో ఉన్నటువంటి వారు చనిపోయిన వారిని సైతం తిరిగి బ్రతికించగలిగిన వారుగా ఉంటే దేవుడి సన్నిధిలో ఉన్నటువంటి వారు ఇదిగో అటువంటి పరికరాలను తీసుకొచ్చి మత్తు పానీయములు తాగుతూ ఇదిగో దేవుని మాటను అక్కడ వ్రాస్తే, దేవుడి హస్తం వచ్చి అక్కడ వ్రాస్తే దాని అర్థం తెలియకుండా ఎక్కడికి వెళ్ళాడు అంటే ఈ లోకమంతటినీ వెతికాడు, ఎక్కడా దొరకలా. ఆఖరికి చివరి స్థానం ఎవరిది అంటే దేవుడికి ఇచ్చాడు. ఇదిగో ఈ కళల అర్థం నాకు తెలియాలి, దానికి అర్థం నాకు తెలియాలి అంటే ఎవరు కావాలి అంటే ఇదిగో దేవుడు లాస్ట్గా ఈ లోకం మొత్తాన్ని చూపించి లోకం మొత్తానికి వల్ల కానిది నా వల్ల అవుతుంది అని చూపించడానికి తీసుకెళ్ళాడు లాస్ట్లో. మరి అప్పుడు బెల్షస్సర్ ఏం చేశాడు అంటే ఇదిగో దాని అర్థం చెప్పాడు. ఏంటి దాని అర్థం అంటే 25వ వచనం చదవండి. ఈ వాక్య భావం ఏమనగా మీనే అనగా దేవుడు నీ ప్రభుత్వ విషయంలో లెక్క చూచి దాన్ని ముగించెను. ఈ వాక్య భాగం ఏమనగా మినే అనగా దేవుడు నీ ప్రభుత్వ విషయంలో లెక్క చూచి దానిని ముగించెను. అంటే నీ ప్రభుత్వాలను, నీ దగ్గర ఉన్నటువంటి అధికారులను దేవుడు నియమించగలడు అనేటువంటి ఆలోచనలో ఉన్నాడు. అయితే ఇక్కడ ఏం చెప్తా ఉన్నాడంటే నీ ప్రభుత్వ విషయం ఇప్పుడు దాకా నువ్వు చేసినటువంటి ఈ దేవునికి దృష్టిలో వ్యతిరేకమైనటువంటి కార్యం చేసావు కాబట్టి నీ ప్రభుత్వం విషయంలో ఒక తీర్పు నేను తీరుస్తూ ఉన్నాను అని చెప్తానికి ఆ మాట చెప్తా ఉన్నాడు. ఆ మినే అనేటువంటి మాటకు అర్థం ఏంటి అంటే దేవుడు నీ ప్రభుత్వ విషయంలో లెక్క చూచి దాన్ని ముగిస్తాడు అని చెప్తా ఉన్నాడు. రెండవ మాట 26వ వచనం. టెకేల్ అనగా ఆయన నిన్ను త్రాసులో తోచగా నీవు తక్కువగా కనబడితివి. దేవుని దృష్టిలో
మనము న్యాయంగా ఉండాలి. హల్లెలూయా. అయితే ఇక్కడ దేవుడు త్రూసినప్పుడు, ఆ త్రాసులో వేసినప్పుడు మనము ఇదిగో ఎలా ఉండాలి అంటే, మనము నీతిమంతుడిగా ఉండాలి, యథార్థవంతుడిగా ఉండాలి. ఈ లోకమంతా అక్కడ ఉన్నా సరే మన యథార్థ జీవితం అంతా ఏం చేస్తుందంటే మనం బలవంతులుగా చేస్తుంది. హల్లెలూయా. ఈ లోకమంతా ఓడిపోద్ది, ఎందుకంటే అదేం చేయలేదు. చేయగలిగిన వారు ఎవరన్నా ఉన్నారా అంటే దేవుడి సన్నిధిలో ఉన్నటువంటి వారు ఉన్నారు. హల్లెలూయా. ఈరోజు దేవుడు మనం ఇప్పుడు దాకా మనకు అజమానిషి చేస్తున్నటువంటి మనుషులు, ఇప్పుడు దాకా మనం ప్రభుత్వాలు చేసినటువంటి మనుషుల దగ్గర నుంచి కూడా మనల్ని విడిపించగలిగిన సామర్థ్యం కలిగిన దేవుడు మన దేవుడు అండి. హల్లెలూయా. ఇప్పుడు దాకా మన జీవితంలో ఏదైతే ప్రభుత్వం చేస్తూ ఉందో ఆ ప్రభుత్వం యొక్క లెక్క చూసి చెప్పేటువంటి దేవుడు మన దేవుడు. నువ్వు దేవుడి సన్నిధిలో నిలబడగలిగితే, నువ్వు దేవుడి సొత్తుగా నువ్వు నిలబడగలిగితే, నీకు ఇప్పుడు దాకా ఏదైతే నీకు మీద జీవితంలో ఏలుబడి చేస్తూ ఉందో, ఇప్పుడు దాకా నీ జీవితాన్ని ఏదైతే నాశనము చేసిందో ఆ నాశనము చేసిన దాని మీద ప్రభుత్వాన్ని చేయగలిగినటువంటి వాడు ఎవడన్నా ఉన్నాడంటే అది మన దేవుడు మాత్రమే ఉన్నాడు. హల్లెలూయా. మూడవది 27వ వచనం అండి. నీ రాజ్యము నీ యొద్ద నుండి విభాగింపబడి మాదీయులకును పారసీకులకును ఇయ్యబడెను. ఫెరెస్ అనగా నీ రాజ్యము నీ యొద్ద నుండి విభాగించబడి మాదీయులకు పారసీకులకు ఇయ్యబడెను. భక్తిహీనత వలన అతని యొక్క రాజ్యం ఏమైంది అంటే అతని నుండి తీసివేయబడిందండి. ఈ రోజున అధికారం నీకు ఉండాలి అన్నా, ప్రభుత్వము నీ వలన నడపబడాలి అన్నా నువ్వు ముందు దేవుడి సన్నిధిలో ఉండాలి. హల్లెలూయా. ఇక్కడ దేవునికి వ్యతిరేకమైనటువంటి వాడిగా ఉన్నాడు, దేవునికి వ్యతిరేకమైన కార్యములు చేస్తూ ఉన్నాడు బెల్షస్సరు. అయితే ఇదిగో దేవునికి వ్యతిరేకమైన కార్యములు చేస్తూ ఉంది. ఎవరు అంటే ఒక రాజును తీసివేయగలిగింది ఎవరన్నా ఉన్నారా అంటే ఎవరండి అంటే ఎవరు తీయలేరు. అలాంటిది మన దేవుడు ఎవరు అంటే ఆ రాజులకు రాజు మన దేవుడు. హల్లెలూయా. హల్లెలూయా. ఈ రాజులకు రాజు అయినటువంటి ఏం చేస్తాడు అంటే, ఇదిగో ఈ రాజు సరిగ్గా ఏదైనా పాపము చేస్తే, ఇదిగో దేవునికి వ్యతిరేకమైనటువంటి కార్యములు ఆ రాజ్యంలో జరిగినా సరే దాని యొక్క ప్రభుత్వాన్ని తీసివేయడానికి ఆలోచించడు అని చెప్పడానికి ఇదే నిదర్శనం అండి. హల్లెలూయా. కేవలం మత్తు పానీయాలు దేవుని పరికరాల్లో వేసుకొని తాగినందుకు అతని యొక్క రాజ్యమే తీసివేశాడు. అంటే దేవుడి సన్నిధిలో ఎవరైతే నిలబడతారో, దేవుని సొత్తుగా ఎవరైతే ఉంటారో వీరి జోలికి వచ్చినటువంటి ఆ లోకం పరిస్థితి ఏంటండి? జాగ్రత్తగా ఆలోచన చేయాలి. ఈరోజు నిన్ను ఎవరైతే మోసం చేస్తున్నారో, ఎవరైతే నిన్ను అల్లరి చేస్తున్నారో, ఎవరైతే నిన్ను నిందిస్తున్నారో, ఏ రోగంలో అయితే నిన్ను ఏలుబడి చేస్తున్నాయో, ఏ అధికారం అయితే నీ మీద ప్రభుత్వం చేస్తుందో వీటి అన్నిటినీ అణిచివేయగలిగిన వాడు రాజులకు రాజు, ప్రభువుకు ప్రభు మన దేవుడైనటువంటి యెహోవా. హల్లెలూయా. అటువంటి దేవుడి సన్నిధిలో నివసించడానికి మనం అర్హత కలిగి ఉండాలి. కానీ ఇదిగో ఈ లోకములో అన్నటువంటి ఆ మాటలు ఆలోచన చేయడానికి కూడా పనికిరామండి. హల్లెలూయా. లోకంలో అనేటువంటి ఆలోచనలు వినడానికి కాదు నీ జీవితము. నువ్వు ఆయన సొత్తు. నువ్వు ఎప్పుడైతే ఆయన సొత్తుగా మలచబడ్డావో నీకు వినబడాల్సినటువంటి స్వరం ఏంటంటే, నా గొర్రెలే నా స్వరము వినును. దేవుడికి మహిమ కలుగును గాక. నీకు వినబడాల్సింది ఆయన స్వరము. నీకు ఆలోచన వస్తే ఆ ఆలోచన ఆయన ఆలోచన అయి ఉండాలి. దేవుడికి మహిమ కలుగును గాక. ఈరోజు నీ సొంత ఆలోచన పక్కన పెట్టి దేవుని ఆలోచన ప్రకారం నువ్వు జీవించగలిగితే, ఈ రోజున ఇదిగో బెల్షస్సర్ రాజ్యము తీయబడింది. దేవుని యందు భయభక్తులు కలిగి లేడు కాబట్టి, ఇదిగో పాపముతో నిండి ఉన్నాడు కాబట్టి అతని రాజ్యము కూడా, అతని రాజ్యములో ఇదిగో రాజుగా ఉన్నటువంటి తన స్థానము కూడా తీసివేయబడింది. మన రాజులకు రాజు, ప్రభువుకు ప్రభు ఎదుట ఏ రాజు యొక్క అధికారము పనిచేయదండి. ఈ భూలోకంలో నివసించేటువంటి ఏ అధికారము కూడా పనిచేయదు ఆయన ముందు. ఎలాగా అంటే ఈ లోకం మొత్తం క్రూరత్వంలో నిలిచిపోయి, ఈ లోకం మొత్తం ఏకమైపోయి ఏం చేస్తూ ఉందంటే యేసుక్రీస్తుని ఒక దోషిగా మలిచాయి. యేసుక్రీస్తుని ఇదిగో నువ్వు లోకరక్షకుడువా,
నీకు చేతనైతే నిన్ను నువ్వు రక్షించుకో అని క్వశ్చన్స్ వేస్తూ ఉన్నారు. ఇదిగో అందరూ క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. ఇదిగో నువ్వు యూదులకు రాజువా, నువ్వు ప్రభువులకు ప్రభువా, నిన్ను నువ్వు కాపాడుకో ముందు అని అందరూ ఏం చేస్తూ ఉన్నారంటే అతన్ని క్వశ్చన్ చేస్తూ ఉన్నారు యేసుక్రీస్తుని. అయితే ఏం చేస్తూ ఉన్నాడు క్రీస్తు అంటే మౌనముగా ఉన్నాడు. ఎందుకు అంటే ఎవరైతే క్రీస్తుల్లో ఉంటారో వారందరికీ ఒక రోజు ఉంది. ఏంటి అంటే ఎవరైతే క్వశ్చన్ చేస్తున్నారో వీరి అందరికీ సమాధానం ఇచ్చేటువంటి ఒక రోజు ఉంది. ఇదిగో సిలువ వేయబడుతున్నాం కదా, రోగముతో ఉన్నాం కదా, ఇదిగో నలిగిపోయి ఉన్నాం కదా, ఇదిగో వేదనతో ఉన్నాం కదా, ఇదిగో నేను ఓడిపోయాను కదా, నేను ఏమి చేయలేకపోతున్నాను కదా అనుకున్నటువంటి నీ ఆలోచనకి పునరుద్ధాన దినము అనేది దేవుడు సృష్టించాడు. దేవుడికి మహిమ కలుగును గాక. ఆ పునరుద్ధాన దినము ఉంది అని తెలియక వీళ్ళందరూ ఏం చేస్తున్నారంటే ఇదిగో చనిపోతున్నావు కానీ నిన్ను నువ్వు బ్రతికించుకో అని సవాలు విసురుతూ ఉన్నారు. ఈ లోకమంతా ఇదిగో క్రూరత్వము యేసుక్రీస్తు మీద చూపిస్తూ ఉంటే, కనపరుస్తూ ఉంటే ఆ క్రూరత్వం భరిస్తూ కూడా పునరుద్ధానం ఉంది అనేటువంటి ఆలోచనతో మౌనముగా ఉన్నాడు. హల్లెలూయా. క్రైస్తవులకి కావాల్సింది ఏంటంటే మౌనము. ఎప్పుడు అంటే దేవుడి సన్నిధిలో నేను ఉన్నాను, దేవుడు చూసుకుంటాడు అనేటువంటి ఆలోచన రావాలి ఈ రోజున. హల్లెలూయా. మనుషులు చెప్పింది కాదు వినడానికి, మనుషుల ఆలోచన కాదు నువ్వు వినడానికి నడుచుకోవడానికి. దేవుని ఆలోచన ఏంటో తెలుసుకొని దేవుని ఆలోచన ప్రకారం నడుచుకుంటా ఉంటే ఇదిగో నీకు ఎన్ని అడ్డంకులున్నా నీ కొరకు మాత్రమే ఒక మార్గము తెరవబడుతుంది. దేవుడికి మహిమ కలుగును గాక. మార్గములే లేని వారికి ఒక మార్గము ఎందుకు వస్తూ ఉందంటే మీరు క్రీస్తులో ఉన్నారు కాబట్టి ఒక మార్గం సృష్టించబడుతుంది. హల్లెలూయా. మరి ఇలాంటి ఆలోచన కలిగి ఎవరైతే నివసిస్తూ ఉంటారో ఇదిగో క్రీస్తులో లేని వారేమో బెల్షస్సర్ వలన తన కుటుంబం అంతా, రాజ్యమంతా, అధికారమంతా కొల్లగొట్టి అంతా తీసివేయబడితే ఎవరైతే క్రీస్తులో ఉన్నారో వారు మాత్రం అందరినీ బ్రతికిస్తూ ఉన్నారు. హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును గాక. స్మిత్ విగిల్స్వర్త్ 14 మంది చనిపోయిన వారిని తిరిగి లేపాడండి. ఒక చనిపోయిన వారిని చూసి ఇదిగో తమ కుటుంబంలో ఎంతమంది కృంగిపోతారో, ఒక చనిపోయిన వాడు తిరిగి బ్రతికితే ఇదిగో ఎంత బలహీన పరిస్థితుల్లో కూడా వారి యొక్క హృదయం ఎలా ఉంటుందంటే ఉప్పొంగుతూ ఉంటుంది. ఇదిగో ఆ ఎన్ని కుటుంబాలు దేవుని మహిమపరుస్తూ ఉన్నాయండి. తమ బంధుమిత్రులు అందరూ సాక్ష్య సమూహంగా ఎంతోమంది చెప్పుంటారు ఇదిగో నా కుటుంబంలో పలానా వారి జీవితంలో ఇలా చనిపోయిన వాడు కూడా యేసుక్రీస్తు నామములో బ్రతికాడండి, ఇదిగో అతను సాక్ష్యము నేను చూశానండి, అది మా కుటుంబమేనండి. ఆ కుటుంబం సైతం ఒక సాక్షిగా బ్రతుకుతూ ఉన్నాయి ఈ రోజున. హల్లెలూయా. మరి అటువంటి సాక్షిగా మనం నిలబడాలి అంటే మనం ఏం చేయాలి అంటే ఈ రోజు నుంచి మనం ఒక సాక్షిగా నిలబడాలి. ఇదిగో ఎవరి దగ్గర నుండి సాక్షిగా నిలబడాలంటే ఇటువంటి ఇదిగో లోకపరమైనటువంటి ఆలోచనలతో తీర్పు తీర్చే జనముల మధ్య నిన్ను ఎందుకు పెడుతున్నాడు అంటే అటువంటి మనుషుల దగ్గర కూడా మనం మౌనముగా నిరీక్షణ కలిగి ఇదిగో నాకు కూడా ఒక పునరుద్ధాన దినం ఉంది అనేటువంటి ఆలోచనతో మనము నిరీక్షణ గలవారమై నివసించాలి. హల్లెలూయా. యోబు గ్రంథము 18వ అధ్యాయము 8వ వచనం త్వరగా చదవాలి. వారు వాహనుల మీద నడుచువారు తమ కాళ్ళే వారిని వలలోనికి నడిపించును, బోను వారి మడిమను పట్టుకొనును, వల వారిని చిక్కించుకొనును. వారిని చిక్కించుకొనుటకై ఉరి నేలను ఉంచబడును. ఎవరైతే క్రీస్తులో లేరో వారి కొరకు ఉరి, ఇదిగో ఉరి అంటే ఏంటి అంటే ఒక పైన వేలాడ తీస్తే అక్కడ వేలాడ తీసి చంపివేయడం. ఆ ఉరి ఎక్కడ ఉంటుంది అంటే కింద ఉండి అంటే రెడీగా ఉంటుంది అన్నమాట. ఆ మాట చూడండి ఎంత అద్భుతంగా చెప్తా ఉన్నాడు బిల్దాదు. వారిని చిక్కించుకొనుటకై, దేవుడిలో లేనటువంటి వారిని, భక్తిహీనులను వారిని చిక్కించుకొనుటకై ఉరి నేలను ఉంచబడెను. నేల మీద ఎదురు చూస్తూ ఉంది ఉరి అంటే వారికి మరణము సమీపిస్తూ ఉంది అని చెప్తా ఉన్నాడు. ఎందుకంటే ఇక్కడ యోబు జీవితము మరణానికి దగ్గరగా ఉందనేటువంటి ఆలోచనలో ఉన్నారు. తమ కాళ్ళే వారిని వలలోనికి నడిపించును. ఎక్కడైతే వలలు ఉన్నాయో అక్కడ ఇరుక్కుపోతానికి తమ కాళ్ళే తమకి శత్రువులుగా మారుతాయి. కొన్ని పరిస్థితుల్లో తెలిసి కూడా ఇదిగో వెళ్ళేటువంటి మార్గంలో ఇదిగో ఏదైనా జరుగుతుందేమో అనేటువంటి వెళ్ళేటువంటి ఆలోచనలో
చాలామంది ఏం చేస్తారు, అనవసరంగా ఈ రూట్లో వచ్చాను, అనుకుంటానే ఉండొచ్చు. ఎందుకు అనుకుంటా ఉన్నారంటే దేవుడిలో లేనటువంటి వాడివిగా దేవుని ఆలోచన నీ మీద లేదు కాబట్టి మీకు ముందుగా ఆలోచన ఏంటి అంటే ఏదో వ్యతిరేకత వస్తూ ఉంది అని. వ్యతిరేకత వచ్చినప్పుడు నీకు రావాల్సింది ఏంటంటే ఏమవుతుందో అని కాదు, ఏమైనా నా దేవుడు చూసుకుంటాడు అనేటువంటి నిశ్చయతతో ఎంతటి వ్యతిరేకతలు ఉన్నా, ఎన్నటువంటి అడ్డంకులు ఉన్నా, ఎన్ని సింహములు ఉన్నా, ఎన్ని విషసర్పములు ఉన్నా మనం ఆ సన్నిధిలోకి వెళ్ళాలంతే. హల్లెలూయా. అది శత్రుల దేశమైనా ఆ దేశంలోకి మనం అడుగు పెట్టాలంతే. హల్లెలూయా. ఎందుకు అంటే అడుగు పెట్టడం దేవుని మహిమ. హల్లెలూయా. ఈ రోజున మన యొక్క అడుగులు ఎక్కడ చిక్కుబడిపోతున్నాయో ఆ అడుగులు చిక్కుబడిపోయేటువంటి ఆ ఆలోచన ఎప్పుడైతే వస్తుందో, ఇదిగో నేను కదలలేకపోతున్నాను అనేటువంటి ఆలోచన ఎప్పుడు వస్తుందో ఆ రోజున నువ్వు దేవుడిని అడగగలిగితే, దేవా నా కాళ్ళను విడిపించు, నేను నడవలేకపోతున్నాను, నేను ఇదిగో నీ యొక్క మార్గంలో రాలేకపోతున్నాను అని నువ్వు మొర్ర పెట్టగలిగితే నీ మొర్ర ఆయన వినడమే కాదు ఉత్తరం ఇవ్వగలిగినటువంటి దేవుడు మన దేవుడు. హల్లెలూయా. చదవమ్మా. వారిని చిక్కించుకొనుటకై ఉరి నేలను ఉంచబడును, వారిని పట్టుకొనుటకై త్రోవలో ఉచ్చు పెట్టబడును. నలుదిక్కులా భీకరమైనవి వారికి భయము కలుగు చేయును, భయమును వారిని వెంటాడి తరుమును. భయము వారిని వెంటాడి తరుముతుందంట. ఎవరైతే క్రీస్తులో లేకుండా ఉంటారో, ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి లేకుండా ఉంటారో, భక్తిహీనతతో ఎవరైతే ఉంటారో వారి యొక్క స్థితి ఎలా ఉంటుందంటే వినాశన స్థితికి సిద్ధమవుతూ ఉంటారు. వారి జీవితం వినాశనానికి గురవుతూ ఉంటుంది. ఎందుకు అంటే భక్తిహీనత వలన. ఈరోజు అటువంటి భక్తిహీనత నీలో ఉంటే ఈ రోజున అటువంటి భక్తిహీనత నుంచి మనం బయటికి రావాలి. ఎలా బయటికి రావాలంటే యేసుక్రీస్తు నామములో బయటికి రావాలి. హల్లెలూయా. 12వ వచనం. వారి బలము క్షీణించిపోవును, వారిని కూల్చుటకు ఆపద కాచియుండును. ఆపదలు కూడా కాచుకుని ఉంటాయంట మనల్ని పడవేయడానికి. ఈ రోజున ఇలాంటి ఆలోచనలు ఎక్కడ ఉన్నాయంటే ఇప్పుడు బయటికి వెళితే తెలుస్తుంది ఏంటి అంటే కరోనా వచ్చిద్దేమో, ఎక్కడికి వెళ్తే ఏమొచ్చిద్దేమో అనేటువంటి ఆలోచనలతో భయంతో ఉంటారు. ఎందుకు అంటే ఆపద పొంచి ఉంది, వారిని కూల్చుటకు, నీ కుటుంబాన్ని కూల్చుటకు ఆపద కాచి ఉంది. ఎందుకు ఈ మాట అందరికీ తెలుస్తుంది. ఏమో ఎటువంటి ఆలోచనలో ఉంటుంది, అమ్మో నా కుటుంబాన్ని నేను కాకుండా పోతానేమో, ఇదిగో నా కుటుంబాన్ని పోషించగలిగేది ఎవరినేమో, నేను జాగ్రత్తగా ఉండాలి. నువ్వు జాగ్రత్తగానే ఉంటావు, కానీ ఎక్కడ జాగ్రత్తగా ఉండాలంటే లోకంలో కాదు, దేవుని యందు నీవు ఆశతో, దేవుని యందు విశ్వాసంతో, దేవుని యందు భయభక్తులు కలిగి నువ్వు జీవించగలిగితే, దేవుని సన్నిధిలో నువ్వు నివసించగలిగితే నీవు ఈ లోకంలో కూడా భయంకరమైనటువంటి పరిస్థితుల్లో కూడా నువ్వు సంతోషంగా జీవించగలవు. అది ఆ వారంటీ అండ్ గ్యారంటీ ఎక్కడ దొరుకుతుంది అంటే యేసుక్రీస్తు నామంలో దొరుకుతుంది. హల్లెలూయా. మరి ఈరోజు ఇలాంటి పరిస్థితులు మనకు లేవా అంటే ఆపద మనకి కాచి ఉంది. ఈ రోజున ఎక్కడికి వెళితే ఎటువంటి ఆపద వస్తుందో తెలియదు, ఎటువంటి లేమి వస్తుందో తెలియదు, ఎటువంటి రోగం వస్తుందో తెలియదు, ఎటువంటి శత్రువులు వస్తారో తెలియదు. ఇదిగో ఒక మాట మంచిగా మాట్లాడినా దాన్ని నెగిటివ్గా తీసుకుని శత్రువులు తయారైపోయి దానికి ఇదిగో అనేకమైనటువంటి మాటల చేత మనల్ని కృంగ తీసేటువంటి మనుషుల మధ్య మనం నివసిస్తూ ఉన్నాం. అందుకని మనం మాట్లాడేటువంటి మాట కూడా ఆయన మాటగా మనం మాట్లాడాలి. హల్లెలూయా. ఇక్కడ ఒక మాట ఉంది ఏంటి అంటే దానియేలు గ్రంథము 5వ అధ్యాయము 24వ వచనం. కావున ఆయన ఎదుట నుండి ఈ అరచేయి వచ్చి ఈ రాతను రాసెను. వ్రాసిన శాసన మీదనగా ఈరోజు ఏదైతే ఆయన వ్రాసాడు అంటే ఏదైతే ఆయన వాక్య రూపంలో మనం చదువుతున్నటువంటి ఈ వాక్యం ఉందో ఇది ఆయన శాసనము. హల్లెలూయా. ఈ శాసనము ఏమవుతుంది అంటే ఇది 100 ఫలము నీకు ఇస్తుంది. హల్లెలూయా. ఎలా నీకు ఫలం ఇస్తుంది అంటే నువ్వు ఏ విత్తనం విత్తుతున్నావో దాని యొక్క ఫలము నువ్వు ఖచ్చితంగా తీయాలి. హల్లెలూయా. నువ్వు ఇదిగో పాపం అనేటువంటి విత్తనము విత్తితే అదే పాపం యొక్క పంట నువ్వు కోస్తావు. నువ్వు యథార్థత, పరిశుద్ధత, ఇదిగో నీతిమంతుడివి అనేటువంటి విత్తనము నువ్వు విత్తితే అదే విత్తనం నువ్వు కోస్తావు మనుషుల దగ్గర నుంచి కూడా. హల్లెలూయా. ఎందుకు అంటే ఇది ఒక శాసనం అండి.
దీనిలో లిఖించబడినటువంటి ప్రతి ఒక్కటి ఇదిగో ఒక ఈ రోజున మాస్క్ పెట్టుకోవాలనేది ఒక రూల్, లేదంటే ఫైన్. కానీ దేవుడి సన్నిధిలో అదొక రూల్ కాదు, ఫైన్ కాదు, అదొక శాసనం అంతే. అది డిక్లేర్, అది 100కు 100% చేయాలంతే, అది వార్నింగ్ లాగా. హల్లెలూయా. ఈ రోజున అటువంటి ఆలోచన కలిగి మనం ఎవరైతే ఉంటామో, ఇదిగో యెహోవా నా కాపరి నాకు లేమి కలగదు, యెహోవా నా కాపరిగా ఉంటే నాకు లేమి కలగదు అనేటువంటి ఆలోచనలో ఎంతమంది ఉంటారో తెలియదు. కానీ ఇదిగో నాకు లేమి మాత్రం కలగదు, ఆయన సన్నిధిలో మాత్రం ఉండరు. లేమి కలగదు అనుకుంటారు, ఆయన సన్నిధిలో ఉంటుంది. ఆ మొదటి మాట పక్కన పెట్టి నాకు లేమి కలగదు నేను ఉన్నాను అనేటువంటి ఆలోచనలో ఉంటారు. కానీ ఆయన సన్నిధిలో ఉండకుండా అదే వాక్యం చెప్తూ ఉంటారు, ఇదిగో యెహోవా నా కాపరి నాకు లేమి కలగదు అని చెప్తూ ఉంటారు. వాక్యంలో తప్పు ఉందా అంటే వాక్యంలో తప్పు లేదండి, అది శాసనం అలానే ఉంటుంది. భిక్షగాడు చదివినా శాసనము శాసనమే, అధికారి చదివినా శాసనము శాసనమేగానే ఉంటుంది. కానీ ఇక్కడ ఆలోచన ఎవరికి రావాలి అంటే, ఇదిగో ఆ కాపరి నీ జీవితంలో వస్తే లేమి ఉండదు అని ఆ వాక్యం అర్థం. హల్లెలూయా. ఆ ప్రత్యక్షత కావాలి ఈ రోజున మనకి. దేవుడికి మహిమ కలుగును గాక. చదువున్నాం. వారి బలము క్షీణించిపోవును, వారిని కూర్చుటకు ఆపద కాచి ఉండెను. అది వారి దేహ అవయవములను భక్షించును, మరణజ్యేష్ఠుడు వారి అవయవములు భక్షించును. వారి ఆశ్రయమైన వారి గుడారములో నుండి పెరికివేయబడుదురు, వారు భీకరుడకు రాజులందుకు కొనిపోబడుదురు. వారికి అన్యులైన వారు వారి గుడారములో నివాసము చేయుదురు, వారి నివాస స్థలము మీద గంధకము చల్లబడును. క్రింద వారి వేళ్ళు ఎండిపోవును, పైన వారి కొమ్మలు నరకబడును. భూమి మీద ఎవరును వారిని జ్ఞాపకము చేసుకొనరు, మైదానమందు ఎక్కడను వారిని ఎరిగిన వారు ఉండరు. జనులు వారిని వెలుగులో నుండి చీకటిలోనికి తోలుదురు, భూలోకములో నుండి వారిని తరుముదురు. వారి ప్రజలలో వారికి పుత్రులైనను పౌత్రులైనను ఉండరు. వారు నివసించిన స్థలములో తప్పించుకొనినవాడు ఒక్కడైనను ఉండడు. తర్వాత వచ్చిన వారు వారి మీద పడిన శిక్షను చూచి విస్మయం పొందుదురు. పూర్వముండిన వారు దానిని చూచి దిగులు పడుదురు. నిశ్చయముగా భక్తిహీనుల నివాసములకు ఇట్టి గతి పట్టును, దేవుని ఎరుగని వారి స్థలము ఇంటిది. హల్లెలూయా. ఇక్కడ 19వ వచనంలో చివరిగా ఒక మాట ఉంది, వారు నివసించిన స్థలములలో తప్పించుకునేవాడు ఒక్కడైనను లేడు. ఈ వాక్యం ఏం చెప్తా ఉందంటే, ఈ లోకంలో నువ్వు ఎక్కడైనా నివసించు, కానీ నువ్వు తప్పించుకోవడం మాత్రం జరగదు. మరణానికి నువ్వు ఒక్కటే. నీకు అధికారం ఉన్నా, నీకు పలుకుబడి ఉన్నా, నీకు ఆస్తున్నా, అంతస్తులున్నా, నువ్వు భేదవాడివైనా, నీ దగ్గర ఏమీ లేదన్నా, నువ్వు ఆల్రెడీ రోగంతో ఉన్నా, నువ్వు ఆల్రెడీ వేదనతో ఉన్నా, మరణము నీకు సమానము. దాంట్లోంచి తప్పించుకునేవాడు ఎవడనూ లేడు. ఎవడైనా ఉన్నాడు అంటే అది క్రీస్తుని అంగీకరించిన వాడు మాత్రమే. హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును గాక. ఈరోజు ఎవరి దృష్టిలో ఎక్కడ బ్రతకాలి అంటే, ఇదిగో ఇలాంటి భూమిలో నుంచి, ఇలాంటి లోకంలోంచి మనము మాత్రమే తప్పించబడాలి అంటే మరణము ముళ్ళుని విరిచినటువంటి ఆ క్రీస్తు సన్నిధిలోకి రావాలి. హల్లెలూయా. ఎవరైతే ఆ మరణము ముళ్ళుని విరిచినటువంటి ఆ క్రీస్తుని అంగీకరిస్తారో ఈ లోకంలో వచ్చేటువంటి మరణము వారి జీవితంలో కొట్టివేయబడుతుందండి. హల్లెలూయా. ఎందుకంటే మీరు చనిపోయినను క్రీస్తుతో కూడా ఉండెదరు. దేవుడికి మహిమ కలుగును గాక. ఇదిగో ఈ లోకంలో ఎవరునూ తప్పించబడరు. ఎవరు అంటే భక్తిహీనులు తప్పించబడలేరు. ఎవరైతే ఆయన సన్నిధిలో లేరో వాళ్ళు ఈ లోకంలోంచి తప్పించుకోలేరు. ఎన్ని పాపములు చేసినా, ఎంత పలుకుబడి ఉన్నా, ఎంత అధికారం ఉన్నా, ఇదిగో రాజుల సీట్లో ఉన్నా సరే ఆయన అధికారం కూడా పనికిరాదండి. ఎందుకంటే అధికారులను కూడా నియమించేది మన దేవుడే. హల్లెలూయా. ఈరోజు అటువంటి స్థానంలో మనం జీవించగలిగితే, ఇదిగో ఆయన సన్నిధిలో మనం జీవించగలిగితే, ఇదిగో మన జీవితంలో కూడా ఆయన ఒక మాట మాట్లాడతాడు. ఇదిగో నీ యొక్క ప్రభుత్వము ఈ మీద ఈ రోజు నుంచి ఏలుబడి చేయును గాక. దేవుడికి మహిమ కలుగును గాక. ఇప్పుడు దాకా ఈ లోకం యొక్క ప్రభుత్వం నిన్ను ఏలుబడి చేసిందేమో, ఇక మీదట నీ యొక్క ప్రభావము ఈ లోకం మీద ఏలుబడి చేస్తుంది. అంటే నువ్వు ఎక్కడికి వెళితే అక్కడ నీ శాస్త్రం ఏదైతే మాట మాట్లాడతావో అక్కడ నీ మాట చెల్లుబడుతుంది. హల్లెలూయా. నీ మాట ఏలుబడి చేస్తుంది. అక్కడ ఏ అధికారులు ఉన్నా, ఎంతటి మంది మనుషులున్నా, ఎటువంటి అధికారులు ఉన్నా, ఇదిగో ఎటువంటి సింహాసనములు ఉన్నా సరే నీ మాట అక్కడ ఏలుబడి చేస్తుంది అంతే. హల్లెలూయా.
ఎందుకంటే రాజుల దగ్గరికి వెళ్ళి ఒక సవాలు విసినటువంటి వాడు ఎవరు అంటే ఏలియా. నేను ఎవరి సన్నిధిలో ఉన్నానో తెలుసా? దేవుడికి మహిమ కలుగును గాక. ఈ రోజున అటువంటి క్రీస్తుని మనం ధరించుకోగలిగితే మన జీవితంలో ఆగిపోయినటువంటి కార్యములు, చూడలేనటువంటి కార్యములు కూడా మన దేవుడు చేయగలిగినటువంటి దేవుడు అండి. మన జీవితంలో ఇదిగో ఈ లోకంలో జీవించినంత కాలము, ఈ లోకంలో దేవుణ్ణి విడిచి బ్రతికినంత కాలము మనం ఏ కార్యములు చూడలేము, కానీ ఆయన సన్నిధిలోకి వస్తేనే కార్యములు చూడగలం. హల్లెలూయా. ఆయన సన్నిధిలో ఉన్నాడు కాబట్టే మనుషుల్ని బ్రతికించాడు. హల్లెలూయా. ఈరోజు అనేక మంది దైవజనులు ఎంతోమంది ఎన్నో కార్యములు చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఆయన సన్నిధిలో నివసిస్తూ ఉన్నారు కాబట్టి కార్యములు వాళ్ళ సొత్తుగా మారాయి. హల్లెలూయా. ఎందుకు కార్యములు వాళ్ళ సొత్తుగా మారారు అంటే ముందు వీళ్ళు దేవుని సొత్తుగా ఉన్నారు కాబట్టి. హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును గాక. అందరూ కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడైన తండ్రి, ఇప్పుడు వరకు తండ్రి యోబు గ్రంథము 18వ అధ్యాయంలో ప్రభా నీవు మాతో మాట్లాడిన ప్రతి ఒక్క మాట కొరకై నీకు వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. ఇదిగో భక్తిహీనుల నుండి ప్రభా, ఆ వినాశ స్థితి నుంచి ప్రభా మమ్మల్ని తప్పించమని అడుగుచున్నాము దేవా. ఇక మీదట మేము భక్తిహీనతలో లేకుండా ప్రభా భక్తి కలిగిన తండ్రి నీ యందు భయభక్తులతో జీవించడానికి కావాల్సినటువంటి ప్రభా ప్రార్థనా జీవితాన్ని మా అందరికీ దయచేయమని అడుగుచున్నాము దేవా. నీ సన్నిధిలో ప్రభా మరి మేము రాలేకపోతున్నామేమో తండ్రి, మా పాపముల వలన, మా యొక్క అవివేకము వలన ప్రభా. ఈరోజు ప్రభా ఈ పాపము తీసివేయడానికి ప్రభా మా లోకరక్షకుడు అయినటువంటి యేసుక్రీస్తు మా కొరకు వచ్చి ఉన్నాడు అనేటువంటి ఆలోచనతో తీర్మానంతో ప్రభా, ఒక నూతనమైనటువంటి తీర్మానము ప్రభా ఈరోజు మేమందరం తీసుకొనిచున్నాము దేవా. ఇదిగో లోకరక్షకుడు మా మీద ఉదయింపజేశాడు. ఇదిగో మా లోకరక్షకుడు మా కొరకు వచ్చి ఉన్నాడు. ఇదిగో లోకరక్షకుడు నా కొరకు ఇదిగో నా పాపము తీసివేయడానికి సిలువ వేయబడ్డాడు. ఇదిగో నా కొరకు ఇదిగో మళ్ళీ తిరిగి పునరుద్ధానుడై తిరిగి లేచాడు అని చెప్పినటువంటి ఆలోచన, అటు తీర్మానం మేమందరం తీసుకొని ప్రభా నిన్ను కలిగినటువంటి జీవితము, శాశ్వతము, అమృతము అనేటువంటి జీవితంలోనికి మేము అడుగు వేయడానికి ఇష్టపడతా ఉన్నాము తండ్రి. అటువంటి జీవితం మా అందరికీ దయచేసి మీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు క్రీస్తు నామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసు క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ నిన్ను సహవాసం ఇప్పుడు నువ్వు ఎల్లప్పుడూ మనకును సకల పరిశుద్ధులకును, మరి ముఖ్యంగా ఈరోజు లైవ్ చూసిన ప్రతి ఒక్కరికి, వారి కుటుంబాలకి, ప్రతి ఒక్కరికి, ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి తోడయుండి నడిపించి మహిమపరచును గాక. ఆమేన్. అందరికీ వందనాలండి. తిరిగి ఆదివారం ఉదయం లైవ్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు.